ఈ దేశం మీదకి దండయాత్ర చేసినటువంటి బాబర్లు, అక్బర్లు, ఖిల్జీలు, లేకపోతే టిప్పు సుల్తాన్లు ఇట్లాంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతిని నాశనం చేయడానికి, ఈ దేశపు ధర్మాన్ని విధ్వంసం చేయడానికి ఇక్కడ ఆలయాలు కూల్చి వాటిపైన మసీదులు కట్టారు. అట్లాగే విగ్రహాలని ఏం చేశారు, బంగారాన్ని ఎంత దోచుకుపోయారు అన్నటువంటిది చరిత్రలో దాచినా దాగని నిజాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అయితే విశేషం ఏంటంటే ప్రజాస్వామ్యం వచ్చాక హిందువుల ఆలయాలైతే తిరిగి రాలేదు. ఒక అయోధ్యది ప్రస్తుతం నడుస్తున్నది. కానీ ఇప్పుడు అభినవ బాబర్లు, అభినవ ఖిల్జీలు, అభినవ టిప్పు సుల్తాన్లు ఉన్నారు. వీళ్ళు ప్రజాస్వామ్యం ముసుగులో రాచరికపు పోకడలు పోతున్నారు. హిందువులని ఊచకోత కొయ్యడం ఒక్కటే తక్కువ, హిందువులని చట్టబద్ధంగా వేధిస్తున్నారు. కర్ణాటకలో ఆ మధ్యన టిప్పు సుల్తాన్ ఫోటోలు, పాకిస్తాన్ జెండాలు పెట్టుకుని కార్యక్రమం నిర్వహిస్తే చూస్తూ కూర్చున్నటువంటి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కార్ తాజాగా అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ఫ్లెక్సీలు పెట్టినందుకు, తర్వాత జెండాలు పెట్టినందుకు ఇద్దరి మీదన కేసులు పెట్టింది. అది ఒక విచిత్రం. అయితే పశ్చిమ బెంగాల్లో అయితే ఏకంగా నిషేధ కార్యక్రమాలు పెట్టారు. బెంగాల్లో రాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మీద ఆంక్షలు పెట్టారు. ఎక్కడైనా సరే లైవ్లు ఇవ్వడం కానీ ఏదైనా చేస్తే ఊరుకోమని ఆంక్షలు పెట్టారు. దీని మీదన కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చుకోవాల్సి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఆలయాల దగ్గర చూపెట్టుకోవడానికి కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి భారతదేశంలో.